ఏం లేదు అక్కడ, మనం చేసింది ఏం లేదు, ధ్యానం వల్లనే 5 సంవత్సరాలు మనం ప్రయాణిస్తూనే ఉన్నాం. నిరంతరం తప్పిస్తూ తపన ఉండాలి, అందుకే ఏదానికైనా తపన ఉండాలంటారు. తప్పిస్తున్నాం, కట్టాలు తిరుగుతూ ఉన్నాం. మన ఆత్మీయ తీసుకొని ఎక్కడికక్కడికి వెళ్ళడం చేయడం వెళ్తూ ఉండగా మరి ఒక మహానుభావుడు ముందుకు వచ్చేసి ఎక్కడ తీసుకొచ్చారు చూడండి. మామూలు విషయమా? అది ఎలా సాధ్యమైంది? ధ్యానం వల్ల. ఎక్కడ ప్లేస్ అంటే మామూలుగా ఈ రోజులో ఆషమాష విషయమా? వాళ్ళు ఇచ్చేవారు ఎప్పుడు ఒకప్పుడు రాజుల యుగంలో అనేవారు. దానం ఇచ్చాడు, భూదానం చేశాడు, భూదానమే అది. భోజనం పిల్ల కూడా భూదానమే. అప్పుడు అందుకనే అక్కడ ధ్యాన మందిరం వస్తుంది. అదే రూపకంగా భూదానం ఎలా పోయిందో ఇప్పుడు ధ్యాన మందిరానికి దానం చేశారు వేణుగోపాల్ యాదవ్ అని. అసలు చాలా ముందుకు వచ్చేసి వేణుగోపాల్ మనకు భూదానం చేసింది ఆ సారే. దానికి సహాయ సహకారాలు కూడా మరి సుమన్ శెట్టి శ్రీనివాస్ సారు, ప్రభాకర్ రెడ్డి, గంగం ప్రభాకర్ రెడ్డి సారు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో మరి ముందుకు వచ్చి మనకి ఎంతో సహకరించి ఎక్కడ ప్లేస్ ఇప్పించి మనకి ఇప్పుడు మన 10 నెలల 10 తారీఖు నాడు అక్కడ వాంచ్ కోసం చేసుకున్నాం మనం. అద్భుతంగా ఉంది. ఇచ్చిన మహానుభావుడు ఏమన్నంటే అసలు అక్కడికి వెళ్తే ఏ ధ్యాస ఉండదు, ఒక ధ్యానం తప్ప మరొకటి ఉండదు అక్కడికి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి ఏదో ఆలోచిస్తుంటాయి కదా, అలాంటి ఉండదు, ఇక శూన్యం కావాలి అక్కడికి అనేసి అలాంటి ప్లేస్ ఎంచుకొని అద్భుతంగా మనం నిర్మాణం చేసుకోలేక ప్లేస్ అయితే ఇచ్చారు, మనం నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు చెబుతూ సహకారం పొందాలి. ఎందుకంటే పిరమిడ్ అంటేనే అందరిది. మన గురువు ఏం చెప్పారు? పిరమిడ్ అంటే మన ఆస్తి. అసలైన ఇల్లు ఏంటి? పిరమిడ్. మనది ఎక్కడ నిర్మాణం చేసినా మన వంతు బాధ్యత మనం ధనాన్ని మనం ఇవ్వాలి. మాట రూపకంగానైనా ధన రూపకంగానైనా అది నిర్మాణం చేసుకుందాం. మరి మనం తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్తూ మన పోచంపల్లిలో ఇట్లా ఇక్కడ ప్లేస్లో ధ్యానం అనేది కడుతున్నారు. 45x45 45x45 అది పెద్ద పిరమిడ్ రాబోతుంది. ఇది అందరికీ ఉపయోగపడేది. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు, మన కుటుంబ సభ్యులు, మన బంధువర్గాలైనా, మన ఆత్మీయులకైనా చెప్తూ ఇక్కడికి వెళ్ళిన ఈ విషయం చెప్తూ మరి నిర్మించుకుందాం అతి త్వరలో. మరి మనవంతు బాధ్యతగా మనం సహకరిద్దాం. మీ అందరికీ కోరేది ప్రతి ఒక్కరు కూడా సహకారం చేసుకోవాలి. ఇదందరికీ పుణ్యం అందరికీ దక్కాలి. ఈ పుణ్యం అందరికి దక్కాలి. ప్రతి ఒక్కరు తమ బాధ్యతకు భావించి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.